బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అన్నీ మనకే తెలుసంటే కంగారు, అందుకే ఆవిడికి తెలిస్తే చాలు. అందుకే అమ్మా నువ్వే గతి యథాయోగ్యం తథాకురు అన్నారు. గొప్ప మాట. ఏది యోగ్యం అది చెయ్యమ్మా, అదండి. కానీ ఇలా చెయ్యమ్మా అలా చెయ్యమ్మని మనమే డిజైన్ చేసి ప్లాన్ ఇవ్వకూడదు. ఆవిడకి ఎలా రక్షించాలి ఆవిడ చూసుకుంటుంది. ఏ తీరుగునను దయచూచెదవు ఇనవంశోత్తమ రామ, ఎలా చూస్తావో నీ ఇష్టం అనాలండి. అప్పుడు ఎంత హాయి ఉంటుంది తెలుసా, ఎంత శాంతి ఉంటుందో తెలుసా. అసలు ఇది కష్టమో కాదో మనకు తెలియదు, కష్టం అనుకుంటున్నాం, అవునో కాదో ఆవిడ తేల్చి చెప్పాలి. కనుక వీటిని పట్టించుకోకుండా ఆ తల్లి పాదపద్మాలను పట్టించుకోవడానికి ఆ తల్లికి వివిధములైన ఉపాసనా రూపములు కల్పన చేసి మనం ఆ మాయాశక్తిని ఉపాసన చేస్తాను. కల్పన చేసి అన్నాను కనుక మనం కల్పించుకుని అర్థం రాయొద్దు. మనం కల్పించుకోలేదు, ఆ తల్లే వివిధ రూపములు తాను కల్పించుకుని ఉపాసకుల కోసం అనుగ్రహిస్తూ ఉన్నటువంటిది. ఏ రూపం ధరించినా వాళ్ళు ఆయనతోనే వస్తుంది. అదొక చాలా విశేషమైన అంశం. ఇక్కడ వీళ్ళని ఎలా అనుగ్రహిస్తుందో చూద్దాం. ప్రశ్న వేసుకున్న వాళ్ళు ధ్యానయోగానుగత, ధ్యానయోగానికి వెళ్తారు. అయితే 3 ఖండములుగా ఉన్నటువంటి ఉపనిషత్తులో మొదటి ఖండంలో ఈ ప్రశ్న వస్తుంది. కేన ప్రాణ, దేనివల్ల జగత్తంతా ప్రాణవంతం అవుతున్నది. ప్రాణం అంటే కదలిక, చేష్ట. ప్రాణం ఉంటేనే చేష్ట. కానీ కదలిక దేనివల్ల వస్తుంది, మనస్సు దేనివల్ల పనిచేస్తుంది, చెవి దేనివల్ల పనిచేస్తుంది, ఇలా ప్రకృతి అంతా దేనివల్ల ఉన్నది అంటే దానికి సమాధానంగా ఉపనిషత్తే శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనః యద్వాచోహ వాచం సహు ప్రాణస్య ప్రాణ అని సమాధానం చెప్పారు. చెవికి చెవి అయినది, మనస్సుకు మనస్సు అయినది, వాక్కుకు వాక్ అయినది, ప్రాణానికి ప్రాణమైనది. అంటే అవి పనిచేయడానికి కారణమైనది అని అర్థం ఇక్కడ. అదేది అంటే తదేవ బ్రహ్మత్వం విద్ధి. ఇది దానినే బ్రహ్మము అంటారు. బ్రహ్మజ్ఞానం అంటే ఇదండి. బ్రహ్మజ్ఞానం అంటే ఎక్కడో మనకు అందరిది అర్థం కానిది. నా పరిధికి ఇంతే అర్థమైంది అంటారు ఒకరు. అంటే వాళ్ళు అంతకంటే ఎదగాలని అనుకోవట్లేదు, అర్థం తెలుసుకోవాలనట్లేదు. దిస్ ఈజ్ ఎనఫ్ టు మీ అని సర్దుకుపోతున్నారు. కానీ తెలుసుకోవాలని ప్రయత్నం చేయాలండి. ఈ ఉపనిషత్తులోనే ఇహచేదవేది మహతి వినష్టి అని ఒక మాట చెప్పాడు. ఈ జన్మలో తెలుసుకోకపోతే ఎంత ది గ్రేటెస్ట్ లాస్ట్ అన్నారు. ది గ్రేటెస్ట్ లాస్ట్ అది. ఈ జన్మలోనే తెలుసుకోలేకపోతే ఇంకెందుకు. ఎందుకంటే ఈ జన్మ పేరు ఏమిటి? మానవ జన్మ. మానవ జన్మ ఎన్ని జన్మలు ఎత్తితే వచ్చిందండి. ఈ జన్మలో మన పరమాత్మను తెలుసుకోలేకపోతే మళ్ళీ ఈ జన్మ వస్తుందని గ్యారంటీ ఉందా? కనుక ఇప్పుడు కానీ తెలుసుకోకపోతే మళ్ళీ ఎంత వెనక్కి వెళ్ళిపోతావో. క్యూలో వస్తూ 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 సరిగ్గా కౌంటర్ దగ్గరికి 2-3 ముందు ఉన్నాం. ఇక్కడేదో పొరపాటు చేసి పక్కకు వచ్చేసామా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాల్సిందే, గుర్తుపెట్టుకోండి. కనుక ఇహచేత్ అవేది మహతి వినష్టి అన్నది ఇదే ఉపనిషత్తు ఇక్కడ చెప్తుంది. ఆ బ్రహ్మమును తెలుసుకోలేకపోతే గొప్ప నష్టం. ఏ బ్రహ్మము? ప్రపంచమంతా నడిపే పరమాత్మ కాదు, నిన్ను నడిపే పరమాత్మ కూడా. అతడే నీ కంటికి కన్ను, చెవికి చెవి, నా నిర్వాకములేమీ కావు. అవి భగవంతుడి యొక్క శక్తి చేతే నడుస్తున్నాయని ఎవడైతే తెలుసుకుంటాడో వాడికి ఇంకా పాపం లేదు, పుణ్యం లేదు, సుఖం లేదు, దుఃఖం లేదు. అటువంటి వాడు ముక్తి పొందుతున్నాడు. కనుకనే తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే అని మంత్రం అక్కడ చెప్తుంది. అలా చెప్తూ దీనికి సంబంధించి ఒక వృత్తాంతాన్ని, ఒక కథని కేనోపనిషత్తు తెస్తుందండి. ఈ కథని తీసుకుని శివపురాణంలో ఒక అధ్యాయం ఉంది. దాన్ని బేస్ చేసుకుంటూ దేవీ పురాణాల్లో కూడా కథని చెప్పారు. అంటే ఉపనిషత్ కథని పురాణంలో చెప్తున్నాయి. పురాణాల్లో కనబడే అనేక కథలు వేదంలో సూక్ష్మంగా కనబడే కథల యొక్క విస్తార రూపం. ఆ విస్తారం ఇవ్వడం వల్ల మన దగ్గరైపోతాయండి ఆ కథలు. అలాంటి కథలకు మనం ప్రవేశిస్తున్నాం. తా ఇక్షంతాస్మాకమేవాయం విజయో అస్మాకమేవాయం మహిమేతి ఇది ప్రారంభించారు. ఒకప్పుడు దేవతలందరూ కలిసి ఒక విజయాన్ని సాధించారు రాక్షసుల మీద. సాధించి వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే అస్మాకమేవ అయం విజయ, మా యొక్క విజయమే ఇదంతా. ఆ విజయం తర్వాత ఇంకెక్కడికి వెళ్ళిపోయారంటే అస్మాకమేవ అయం మహిమ. ఈ మహిమ అంతా కూడా అస్మాకమేవ, మా యొక్క మహిమ, మా యొక్క విజయం అని ఆనందపడిపోతున్నారు. ఎప్పుడైతే విజయం సాధించారో సెలబ్రేషను, వాళ్ళు చక్కటి పార్టీ చేసుకుంటున్నారు, వాళ్ళ గొప్పతనాలు వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇక్కడ ఒక చిన్న సూక్ష్మ మంత్రంలో చెప్పిందని అందమైన కథగా పురాణం అందిస్తుంది. దానిలోకి మన సహాయం తీసుకుంటే మరింత బాగుంటుంది. దేవతలు అంటే అగ్ని మొదలైనటువంటి వారు. వీళ్ళందరూ కూర్చుని అనుకుంటున్నారు. అగ్నిభట్టారుగడు అన్నాడు, మనందరం గొప్ప విజయం సాధించాం అంటే ముందు అందరినీ పొగిడిస్తే వీడి గురించి పొగిడితే వింటారు. అది కనుక మనందరం బలి సాధించాం కదా, అయిపోయింది. అయిన తర్వాత అగ్ని గారు మొదలెట్టారు, అందరం సాధించారు నిజం, కానీ నాది కొంచెం ఎక్కువ అన్నాడు ఇక్కడ. ఎందుకంటే నేను అలా భగభగ మండిపోయి వ్యాపించిపోతూ ఉంటే అందరూ రాక్షసులు దగ్ధమయ్యారు కనుక నా విజయం కొంచెం ఎక్కువ అనగానే వాయుదేవుడు వచ్చి మిత్రమా
అని భుజం తట్టి, నే సహాయం లేకపోతే నువ్వు మాత్రం విస్తరించగలవా అన్నాడు. ఇక్కడ వాయు సహాయంతోనే విస్తరించగలడు. అగ్నివాయు స్నేహం ఉంది కదా, కానీ కేవలం నీదే అనకయ్యా, నాది ఉంది. నేను నీకు సహాయపడుతూ కొంత చేశాను, నేను ఒక్కడిని ఎంతో చేశాను, నేను ఎంతమందిని ఎగరగొట్టాను రకరకాల గాలుల రూపంతో అనగానే వరుణుడు వచ్చి, మీరిద్దరు గొప్పవాళ్ళే కానీ నేనేం తక్కువ వాడిని కాదు కదా, ఉక్కిరి బిక్కిరి అయ్యేటట్టు నేనెంత వర్షం కురిపించాను అని వరుణుడు చెప్తున్నాడు. ఇలా ఒక్కొక్క దేవత వచ్చి వాళ్ళ గొప్పతనం చెప్తుంటే యముడు వచ్చి, మీరు ఎన్ని చేసినా నేను సంతకం పెట్టకపోతే అవదు కదా అన్నాడు. ఇక్కడ ఆయన కానీ తీసుకోకపోతే వాడెవడు పోడుగా. ఇలా వీళ్ళందరూ పెరిగి గోల పెట్టేస్తూ ఉంటే అప్పుడు ఒక అద్భుతం వాళ్ళ మీద జరిగినది. ఒక మహాకాంతిపుంజం వాళ్ళ మధ్య ఆవిర్భవించింది. ఇలాంటి మాట వింటే జాగ్రత్తగా, ఇదివరకు విన్నామంటే తలోపడం కాదు, పట్టుకోవాల్సిన అంశం ఉంది ఇక్కడ. సరిగ్గా మనకి జ్యోతిర్లింగ కథ కూడా ఇలాంటిది వస్తుంది. రెండింటికి ఇంచుమించి దగ్గరతనం ఉంది. ఒక మహాజ్యోతి అక్కడ ఆవిర్భవించింది, మహాకాంతిపుంజం. ఇప్పుడు వీళ్ళు కబుర్లు ఆడుకుంటుంటే ఇంత కాంతిపుంజం ఎక్కడి నుంచి వచ్చిందా అని అందరూ దాన్ని చూసేట. చూస్తూ ఉంటే ఆ కాంతిపుంజ మధ్యంలోకి పురుషుడు కనబడ్డాడు. చూసి కిమిదం యక్షమితి, కిమిదం యక్షం ఇది, ఎవడి యక్షుడు అన్నారు. యక్షుడు అంటే మనం అనుకునే యక్ష గుహ్యక జాతుల వాడు కాదు. యక్షం అనే మాట ఇక్కడ అర్థం ఏమిటంటే ఆరాధనీయ, అర్చ్య అని అర్థం. ఇక్కడ పూజించదగినవాడు, యజనము చెయ్యుటకు యోగ్యుడు, పూజించుటకు తగినవాడు. యక్ష శబ్దానికి ఇదే అర్థం. అలాంటి యక్షుడిని చూశారు. కిమిదం యక్షం, ఇతడెవడు అని ఎవరవయ్యా నువ్వు అడిగారు. నేనెవరో తర్వాత చెప్తాను, కానీ మీ గొప్పతనాలు వింటూ ఉంటే ఉండబట్టలేక వచ్చానన్నాడు. ఇక్కడ ఒక్కొక్కరు గొప్పతనం ఒక్కొక్కటి బాగుంది. అగ్నిగారు మీ గొప్పతనం ఏమిటి? ఆయన చెప్పాడు, తగలబెడతాను దేన్నైనా అని. అవునా, సందేహం లేదా? మహామహా అరణ్యాన్ని తగలబెట్టగలనయ్యా నేను, సామాన్యం కాదన్నాడు. అవునా, అయితే మీకు ఒక చిన్న పరీక్ష. తస్మై తృణం నిదధావే దేతదేదత్సేవ్యతి. అక్కడ ఒక గడ్డి పరకను వేశాడు. వేసి నీ ప్రతాపం దీని మీద చూపించన్నాడు. ఇది చాలా ఆలోచించవలసిన అంశం అండి. ఎప్పుడూ కూడా గడ్డి పరక అక్కడ వేసి నీ ప్రతాపం చూపించన్నాడు. హో సింతేనా అన్నాడు ఆయన. మహామహా అరణ్యాన్ని దగ్ధం చేయగలిగిన నేనెక్కడ, ఈ గడ్డి పరక ఎక్కడ? అవునా, చూపించైతే ఇబ్బంది లేదు కదా అన్నాడు. అప్పుడు ప్రభావం చూపిస్తే ఈ కించిత్ తగలబెట్టలేకపోయాడండి. అరణ్యాన్ని తగలబెట్టగలిగేవాడు కూడా దాన్ని తగలబెట్టలేకపోయాడు. సిగ్గుతో తల వంచుకొని పక్కకు వచ్చాడు. వాయువు వచ్చాడు. ఆయన పని ఎగరగొట్టాడు కదా, దీన్ని ఎగరగొడదామని ప్రయత్నించాడు. కించిత్ కదిలించలేకపోయాడు. సిగ్గుతో ఆయన కూడా పక్కకు వచ్చి నిలబడ్డాడు. ఈ క్యూ పెరుగుతుంది, కైనా పక్కవాడికి బుద్ధి రావట్లేదు. వాడు ఫెయిల్ అయినా నేను మాత్రం సక్సెస్ కానా? చూసారా, అచ్చం మనకు సంబంధించిన కథ కనుక అంత బాగుంటుంది. వరుణుడు వచ్చాడు, తడుపుదామని ప్రయత్నించాడు, వల్ల కాలేదు. యముడు దాన్ని లేకుండా చేద్దామనుకున్నాడు, ఆయన వల్ల కాలేదు. ఎవరి వల్ల కాలేదండి. ఇక్కడ దీనిలో చెప్తున్న గొప్ప సందేశం ఏమిటి అంటే, ఈశ్వరుడు అనుకూలిస్తేనే దేవతలైనా పనులు చేయగలరు. ఈశ్వరుడి శక్తిని ప్రసాదిస్తేనే, ఈశ్వరుడి శక్తిని విత్డ్రా చేస్తే అంత చేసిన దేవతలు కూడా ఏమీ చేయలేరు. ఇందులో మరొక అర్థం ఏమిటి అంటే, వేద భాష ప్రకారం దేవతలు ఎక్కడో లేరు, నీ ఇంద్రియ స్థానాల్లో ఉన్నారు. ఇది తెలుసుకోవాల్సింది. నీ ఇంద్రియ స్థానాల్లో ఉన్నారు. కంటికి సూర్యుడి దేవత, చేతికి ఇంద్రుడి దేవత అంటూ ఏ ఇంద్రియ స్థానాల్లో ఎవరెవరు దేవతలు శాస్త్రం చెప్పిందండి. మహాన్యాసం చేసేటప్పుడు పొరపాటును ఏం చెప్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తే, పొరపాటును ప్రయత్నం చేస్తే అక్కడ మీ అగ్నిర్మే వాచిశ్రిత వాగ్హృదయే హృదయమ్మయి. మొదట అగ్నినే చెప్పారు, వాక్కు. మనం వాక్కుతోనే చాలా నోరా వీపుకు తేకాయని చాలా తెచ్చుకుంటూ ఉంటాం కనుక ముందు అగ్నినే చెప్పారండి. అది ఇక్కడ కూడా దీనిలో సంకేతం ఏంటంటే, నిజంగా అగ్ని అలా చేశాను కాదు, నీ ఇంద్రియ శక్తులు నీవే అని విర్రవీగుతూ ఉన్నప్పుడు ఈశ్వరుడు వివేకాన్ని కలిగిస్తున్నాడు. ఈ కథకది నేత్రస్య నేత్ర ప్రాణస్య ప్రాణ అని చెప్పడంలో దానికి ఈ కథ చక్కటి సంకేత భాష. కనుక దేవతలందరూ కూడాను పరమేశ్వరుడి శక్తి వల్లే ఇంతవరకు నిర్వాహకం చేయగలిగారు. కానీ ఎవరి వల్ల పనిచేశారో మర్చిపోయి తమ నిర్వాహకం అనుకుంటూ ఉంటే భగవంతుడు వచ్చి వాళ్ళకి బుద్ధి చెప్తున్నాడు. ఇక్కడ తమ నిర్వాహకం కాదు. తమ నిర్వాహకం అయితే గడ్డి పరకను ఎందుకు తగలబెట్టలేపారు? అంతకుముందు అరణ్యాన్ని తగలబెట్టినప్పుడు తమ నిర్వాహకమా? గడ్డి పరక తగలబెట్టలేనప్పుడు మాత్రం తమ ఓడిపోయినట్ట. అంటే అప్పుడు ఆ నిర్వాహకము ఈశ్వరుడిదే, ఇప్పుడు చెయ్యలేకపోవడము కూడా ఈశ్వరుడిదే. ఆయన సంకల్పం, ఆయన అనుగ్రహం. ఇది తెలుసుకోవాల్సిన గొప్ప విషయం అండి ఇక్కడ. For more videos like this, subscribe Big TV channel.